డిఫరెన్స్ బిట్వీన్ రెడ్ అల్గే అండ్ బ్రౌన్ అల్గే. ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క ఆన్సర్ కమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ వర్డ్స్. సో ఈ టెర్మినాలజీ వర్డ్స్ తెలిస్తే సో మీరు ఏ బుక్లో చదువుకున్నా ఈ యొక్క వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ వర్డ్స్ అన్నిటికీ నేను టెర్మినాలజీ వర్డ్స్ తెలుగులో చెప్తాను. అప్పుడు మీకు ఆన్సర్ చదవడానికి టీచర్స్ కూడా బాగా హెల్ప్ఫుల్గా అవుతుంది. చాలా మీకు నీట్గా అర్థమవుతుంది. బట్టి పట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ వొకాబులరీ టెర్మినాలజీ వర్డ్స్ ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రెడ్ అల్గే అంటే గ్రూప్ ఆఫ్ అల్గే, గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా. దానికి రెడ్ పిగ్మెంటేషన్ ఉంటుంది, మెరిన్ వాటర్లో ఉంటుంది. బ్రౌన్ అల్గే ఇది కూడా అంతే, గ్రూప్ ఆఫ్ అల్గే. అల్గే అంటే బ్యాక్టీరియా, దానికి హ్యావ్ ఏ బ్రౌన్ ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. సో ఆలివ్ గ్రీన్, బ్రౌన్ ఆర్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది కూడా మెరిన్లోనే ఉంటుంది, మెరిన్ వాటర్లో. రోడోఫైకే క్లాస్ అంటే అది ఒక క్లాస్ ఆఫ్ అల్గే, ఒక జాతి. వీటికి కూడా రెడ్ పిగ్మెంటేషన్ ఉంటుంది, ఇది కూడా మెరిన్ బీచ్లో ఉంటుంది. పియోపైకే క్లాస్ అంటే బ్రౌన్ అల్గే. రెడ్ పిగ్మెంట్ అంటే ఎరుపు ఎర్ర ద్రవ్యం. ఆర్ పైకో ఎరిథ్రిన్ ప్రోటీన్ పిగ్మెంట్ అనమాట, ప్రోటీన్ పిగ్మెంట్ కాంప్లెక్స్ ఫౌండ్ ఇన్ రెడ్ అల్గే. రెడ్ అల్గేలో ప్రోటీన్ పిగ్మెంట్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఫుకో క్సాంతిన్ అంటే బ్రౌన్ ఆర్ ఆలివ్ గ్రీన్ పిగ్మెంట్, అది బ్రౌన్ అల్గేలో ఉంటుంది. క్లోరోఫిల్ అంటే గ్రీన్ పిగ్మెంట్, ప్రెసెంట్ ఇన్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్. నెక్స్ట్ ఫైకో ఎరిథ్రిన్ అంటే గ్రూప్ ఆఫ్ రెడ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, గ్రూప్ ఆఫ్ రెడ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ని అంటారు, అది రెడ్ అల్గేలో ప్రెజెంట్ అవుతుంది. నెక్స్ట్ క్యారోటెనాయిడ్స్ అంటే అదొక పిగ్మెంట్స్, ఒక జాతి. అది ఎల్లో కలర్ ఉండొచ్చు, ఆరెంజ్, రెడ్ అన్నీ ఉండదు. ఫౌండ్ ఇన్ ప్లాంట్స్లో కానీ అల్గేలోనూ కానీ ఉంటుంది. క్సాంథోఫైలస్ అంటే ఎల్లో పిగ్మెంట్స్, ఎల్లో రంగు పదార్థంతో ఉంటుంది. రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అంటే నిలిపి ఉంచు ఆహార పదార్థం. నెక్స్ట్ ఫ్లోరిడియన్ స్టార్చ్ అంటే స్టోరేజ్ కార్బోహైడ్రేట్స్, ఫౌండ్ ఇన్ రెడ్ అల్గేలో ఫౌండ్ అవుతుంది, స్టోరేజ్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్. లెమినారిన్ అంటే అదొక కార్బోహైడ్రేట్, బ్రౌన్ అల్గేలో ఉంటుంది. మానిటాల్ అంటే షుగర్ ఆల్కహాల్, అది ఫౌండ్ అవుతుంది న్యాచురల్లీ ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే అదొక టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ వేర్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్, ఒక సంతానం ప్రొడ్యూస్ అవుతుంది సింగిల్ పేరెంట్ ద్వారా, డబుల్ కలవకుండా సింగిల్ పేరెంట్ నుంచి ఏదైనా వస్తే దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. వితౌట్ ఫ్యూజన్, కలవకుండా, గ్యామెట్స్ కలవకుండా. నాన్ మోటైల్ స్పోర్స్ అంటే స్పోర్స్ దట్ ఆర్ అనేబుల్ టు మూవ్. స్పోర్స్ అంటే విత్తనం, స్పోర్స్ అంటే విత్తనం అసలు కదలవు ఓన్గా తన సొంతంగా. బై ఫ్లాగ్లేట్ అంటే హ్యావింగ్ 2 ఫ్లాగెలాతో కలిగి ఉంటుంది. జూస్పోర్స్ అంటే సెక్షువల్ స్పోర్. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ప్రాసెస్ ఆఫ్ 2 ఆర్గనిజమ్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్సెస్, డిఫరెంట్ సెక్సెస్తో ఉన్న 2 ఆర్గనిజమ్స్ కంబైన్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కంబైన్ చేసుకుంటుంది టు ప్రొడ్యూస్ న్యూ ఆర్గనిజమ్స్. నాన్ మోటైల్ గ్యామిట్స్ అంటే రీప్రొడక్టివ్ సెల్స్ దట్ ఆర్ అనేబుల్ టు, అదొక రీప్రొడక్టివ్ సెల్స్, అవి కథలు అనేబుల్ టు మూవ్ ఆన్ దర్ ఓన్. గ్రాసిలేరా అంటే అది రెడ్ అల్గే ఒక జాతి. గెలిడియం అంటే రెడ్ అల్గే ఒక జాతి. మొటైల్ గ్యామిట్స్ అంటే స్పెర్మ్ హ్యావ్ లాంగ్ టెల్, స్పెర్మ్కి లాంగ్ ఉన్న తోక ఉంటుంది. యాక్టోకార్పస్ అంటే జీనస్ ఆఫ్ బ్రౌన్ అల్గే, బ్రౌన్ అల్గే ఒక జాతి. లెమినేరియా ఇది కూడా అంతే, బ్రౌన్ సీవీడ్ అంటే సముద్రపు పాచి, దాన్ని లెమినేరియా అంటారు. దట్ కాల్ దాన్ని కెల్ప్ అని కూడా అంటారు. ఫ్యూకస్ అంటే బ్రౌన్ అల్గే. నెక్స్ట్